ఇదేంది ఆగిపోతుంది, మా టెన్షన్ ఫిల్టర్ ఉందో లేదో నాకు గుర్తులేదు. దేవుడు. హలో, హాయ్, నమస్తే అండి. నా పేరు రాధాకృష్ణ. ఈరోజు మీకు ఈ కేబుల్ బ్రిడ్జ్ ఉన్న కలర్ఫుల్ పెయింటింగ్స్, ఈ దుర్గమ్మ చెరువు అండ్ హైటెక్ సిటీ నియర్ బై ఉన్న ఒక పాండ్ గురించి చూపిద్దాం అనుకుంటున్నాను. లెట్స్ వెల్కమ్ టు ది వీడియో. మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ ఈ హైటెక్ సిటీలో ట్రాఫిక్ లేకుండా బండి మీద తిరగడం చాలా సరదాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ లైట్స్, ఈ కలర్ఫుల్ పెయింటింగ్స్ మనల్ని ఒక సెపరేట్ లోకానికి తీసుకెళ్తూ ఉంటుంది. ఈ పెయింటింగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉంటాయి. కలర్ఫుల్ పెయింటింగ్స్ అని చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పెయింటింగ్స్ చాలా కలర్ఫుల్గా ఉంటాయి, చాలా ఆర్టిస్టిక్గా ఉంటుంది. చాలా నచ్చింది నాకు. మంచి ఫీల్ వస్తుంది ఈ పెయింటింగ్స్ చూసి ఇక్కడ రైట్ చేస్తూ ఉంటాయి. ఈ పెయింటింగ్స్ దాటగానే అంబేద్కర్ యూనివర్సిటీ వస్తుంది. యూనివర్సిటీ అవ్వగానే నెక్స్ట్ కేబుల్ బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. కేబుల్ బ్రిడ్జ్ అంటే ఫస్ట్ థింగ్ హైదరాబాద్కి అట్రాక్షనే వచ్చింది. దానికన్నా ముందల సో ఈ జూబ్లీ హిల్స్కి హైటెక్ సిటీ ఉన్న డిస్టెన్స్ చాలా దగ్గర చేసింది. ట్రాఫిక్ని చాలా తక్కువ చేసింది. ట్రాఫిక్ లేకుండా ఈ మార్నింగ్ ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద రైడ్ చేస్తూ చాలా మంచి ఫీల్ అనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ కట్టకపోతే ఇంతవరకు చాలా తిరిగి వెళ్ళేవాళ్ళు, మొత్తం తిరిగి వెళ్ళేవాళ్ళు, చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. బ్రిడ్జ్ కట్టాక హైటెక్ సిటీ రావడం చాలా ఈజీ, చాలా త్వరగా రావచ్చు. ఇదేనండి ఈ కేబుల్ బ్రిడ్జ్, చాలా బాగుంటుంది ఇక్కడ. ఈ కేబుల్ బ్రిడ్జ్ అయిపోయాక మనం హైటెక్ సిటీలోకి ఎంటర్ అయిపోతాం. హైటెక్ సిటీలోకి ఎంటర్ అయిపోగానే ఏదో ఫారిన్ కంట్రీలో తిరుగుతున్నట్టు మంచి చాలా ఫీల్ ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్స్, రైట్ సైడ్ బిల్డింగ్స్, గ్లాస్ బిల్డింగ్స్ చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అసలు రైట్ చేసినప్పుడు చాలా మంచిగా ఉంటుంది. కేబుల్ బ్రిడ్జ్ దాటాక నెక్స్ట్ వచ్చేది ఈ హైటెక్ సిటీ. ప్రతి మనిషికి జ్ఞాపకాలంటూ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే చేయచ్చు, మంచి అయి ఉండొచ్చు.
సో మంచి జ్ఞాపకాలు ఎలాగో తీపిగా గుర్తుండిపోతాయి, అంతకన్నా ఎక్కువగా ఈ చేదు జ్ఞాపకాలు గుర్తుంటాయి. చేదు జ్ఞాపకాలు మనిషిని ఎంతో బాధకి, దుఃఖాన్ని గురి చేస్తాయి. బాధ, దుఃఖం రోగాలుగా మారుతాయి, శరీరం పాడైపోతూ ఉంటుంది. చెరువు చాలా బాగుంది ఇక్కడ, పీస్ఫుల్గా కూర్చున్నాం, ఇక్కడ ప్లేస్ దొరుకుతాయి. ఇది ఏంది ఆగిపోతుంది, మా టెన్షన్ పెట్రోల్ ఉందో లేదో నాకు గుర్తులేదు. ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, ఎంతమంది మూమెంట్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు మూవ్ అవ్వాలి. ఎర్లీ మార్నింగ్ అందరికీ ఇలాంటి ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కావాలి రోజుని స్టార్ట్ చేయడానికి. Thank you so much for watching this video. Let's see in another video. Bye bye to all.